సార్ 50 ఇయర్స్ కెరియరు, శతాధిక చిత్రాలు, మోస్ట్ సక్సెస్ రేట్, ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ మీరు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఎంటైర్ కెరియర్లో మీ స్వీట్ మెమరీస్ ఏంటి, బెటర్ ఎక్స్పీరియన్స్లు ఏంటి? స్వీట్ మెమరీస్ జ్యోతిను అడిగినాడుతో ఇప్పుడు తలుచుకున్నా కూడా, ఇప్పుడు ప్రెస్లో జ్యోతి రిలీజ్ అయినప్పుడు చలనచిత్ర ఆకాశంలో కొత్త తార రాఘవేంద్రరావు అని చెప్పి పడింది. తర్వాత అడిగినాడు. స్వీట్ మెమరీస్లోనే 3 సినిమాలకి మళ్ళీ రికార్డులో ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ అడిగినవాడికి డబ్బులు వేయటం అనే సిస్టమ్ ప్రపంచ చరిత్రలోనే అక్కడ జరగలేదు అసలు. తర్వాత జగదేక వీరుడు అతవ సుందరికి భయంకరమైన తుఫాన్లో రిలీజ్ అయ్యి అన్ని థియేటర్లు మూసేసినా కూడా ఈ థియేటర్లో జనం వెళ్ళిపోవట్లేదని చెప్పి ఫైర్ ఇంజిన్తో నీళ్లు బయటకు లాగుతూ సినిమా కుర్చీల మీద కాళ్ళు పెట్టుకుని చూశారు. మూడవది అన్నమయ్య అనేది నాకు ఇప్పటికీ ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎప్పుడు చూసినా కూడా అందరూ తెగ ఏడిపించేసేవే అంటున్నారు. అందులో చెప్పులు తీసి ఒక్కసారి చూడు అని పద్మావతి అన్నప్పుడు మొత్తం వెలుగులులాగా వచ్చేస్తుంది అన్నమాట. థియేటర్లో అందరూ చెప్పులు తీశారు. సో ఈ 3 ఏంటంటే ఇక మెమరబుల్ థింగ్స్ అన్నమాట. మామూలుగా ఫ్యూచర్లో సాధ్యం అవుతుందో సాధ్యం కాదో తెలియదు, కానీ అట్లా అవి మటుకు ఎప్పుడు తెలుసుకున్నా కూడా ఇట్లాంటిది మళ్ళీ రాదు అని చెప్పడానికి మటుకు చాలా ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు తక్కువ అనుకోవట్లేదు. ఒకేసారి ఎక్కువ థియేటర్స్లో చేయటం, ఎంత సక్సెస్ఫుల్ సినిమా అయినా కూడా 3 వారాలు 4 వారాలు ఆడితే చాలా పెద్ద సక్సెస్ ఉంది. అట్లా ఇది ఒక రికార్డ్స్ రావటం అనేది ఫ్యూచర్లో కష్టం. అదే అమౌంట్ పెరగటం కానీ, టికెట్ల రేట్లు కానీ, టికెట్ల రేట్లు కన్వీనియన్స్లు, ఏసీలు గీసీలు ఆ ఛార్జీలు అది ఇది అంటారు, కానీ టికెట్ రేట్లు కొంచెం బెటర్గా పెడితే అదిను ఓటీటీ అనేది బాగా వస్తుందిలే, వచ్చిన తర్వాత చూడొచ్చున్నది. సార్ మీరు ఇందాక అడవి రాముడు ప్రస్తావన వచ్చింది కదా, అంటే మీరు చాలాసార్లు చెప్పారు అసలు ఎన్టీఆర్నే అనుకున్నాం ఎన్టీఆర్, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫస్ట్ సోహన్ బాబు గారిని అనుకున్నారు, తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారనేది బాగా వస్తుంది. అది ఒక్కసారి మీ నోటితో అసలు ఎలా ఏంటి అనేది. అసలు సమస్య లేదు, సమస్య లేదు అసలు. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ వచ్చి రామారావుతో చేస్తున్నాం, మీ పేరు చెప్తే వెంటనే ఓకే అన్నారు. అది మీరు చాలాసార్లు చెప్పారు. అయినా కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఇవి వస్తున్నాయి అన్నమాట. సార్ అడిగిరాముడు పాటల గురించి మీరు ఇందాక చెప్పారు కదా, ది గ్రేట్ రాజ్ కపూర్ గారు కూడా ఆ సినిమాలో పాటల గురించి మీ దగ్గర ప్రస్తావించారు కదా. 200 days ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ కోకిలంపళ్ళు పాట గురించి, ఆ క్రేన్ షాట్, కృషి ఉంటే మనుషులు ఆ పాట గురించి స్టేజ్ మీద వర్ణించి చెప్పాడు. కుక్కు 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 అని బాగా ఇష్టం ఆయన. రాజ్ కపూర్ పాటలు అన్న రాజ్ కపూర్ మత్సంరావు దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయనకి 50 ఫిలిం సైన్స్ సందర్భంలో అప్పటికి రికార్డు అది. ఈ మధుస్వామి అందరూ ఫంక్షన్ చేస్తానంటే ఇప్పుడు రాజ్ కపూర్ని పిలవాలని చెప్పేసి నేను అట్లా ప్రకాశరావు అబ్బాయిగా వెళ్ళి, వాళ్ళందరూ మధ్యాహ్నం 2ంటికి కానీ రెడీ అవ్వబోతుంది, రాత్రి లేటుగా పడుకుంటుంది. వెళ్తే ఒక డప్పు పెట్టుకున్నాను అనమాట, హీటరు మ్యూజిక్ అన్నీ పెట్టి రాఘవేంద్రజీ అయ్యే అది ఇదని ఇట్లా 50 మూవీస్ అని చెప్పాడు. 50 సినిమాలు 60 రోజులు అని చెప్పి తప్పకుండా వస్తున్నాడు. ఆ తర్వాత దీనికి రావటం. సో దీనికి వచ్చేటప్పటికి నాకు
5వ సినిమానో 6వ సినిమా.